ఈ బులెటిన్ ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. 163 సంవత్సరాల పూర్వమైన ఆయుర్వేద వైద్య చరిత్ర, 5 తరాల వైద్య దిగ్గజాల సేవా సంప్రదాయం. 1863 సంవత్సరంలో తాటిపర్తి గ్రామంలో వైద్య శిరోమణి శ్రీ 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 రామజోగి జమీందారు గారు ఈ మహోన్నత వైద్య వ్యవస్థను స్థాపించారు. వారి తర్వాత 2వ తరము బిషక్రత్న శ్రీ శ్రీరాములు గారు, 3వ తరము వైద్య భూషణ శ్రీ వెంకటకొండయ్య గారు, తదుపరి 4వ తరంలో వైద్యరాజా డాక్టర్ శ్రీ శ్రీరామ్ శ్రీరాములు గారు ఈ వైద్య వారసత్వాన్ని మరింత అభివృద్ధి చేశారు. పిఠాపురంలో శ్రీ రామజోగి ఆయుర్వేద నిలయాన్ని స్థాపించి ట్రేడ్ మార్కుతో 260 రకాల ఆయుర్వేద ఔషధాలను తయారు చేసి ఆంధ్ర రాష్ట్రంలోని 63 పట్టణాల్లో బ్రాంచీల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రసిద్ధిగాంచారు. ఆ మహోన్నత వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారి కుమారులు నేటి ప్రఖ్యాత ఆయుర్వేద నిపుణులు సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు. 50 సంవత్సరాల అపార అనుభవంతో సహజమైన ఆయుర్వేద విధానంతో సమర్థవంతంగా పరిష్కరించుచున్నారు. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ, 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనక లచ్చిరాజు వారి వీధి, 1st ఫ్లోర్, కాకినాడలో ప్రతి శుక్రవారం శనివారములు అందుబాటులో ఉందరు. సెల్ 9849603366. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. జలధార జలహారతి పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు. డ్రైనేజీపై ఉంచిన పాడైన సోఫాను పారిశుద్ధ్య కార్మికుల చేత ఇంటిలోనే పెట్టించిన కార్పొరేషన్ కమిషనర్. డ్రైనేజీ నిర్వహణకు అడ్డంకిగా మారిన వస్తువులను కాలువలపై ఉంచరాదని సూచన. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటాలి. విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా పిలుపు. వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ పి కోమలి హెచ్చరిక. ఇక వివరాల్లోకి వెళ్తే, జలధార జలహారతి కార్యక్రమం కింద జిల్లాలో చేపట్టిన పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని జలధార జలహారతి పనుల పురోగతిపై బుధవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ డ్వామా ఇరిగేషన్ అధికారులతో కలిసి అన్ని మండలాల ఎంపీడీఓలు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా జలధార జలహారతి కింద ప్రతిపాదించిన ఉపాధి, ఇరిగేషన్ పనులు, గ్రౌండింగ్ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ అధికారులతో చర్చించారు. జలధార జలహారతి కార్యక్రమంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పనుల నిర్వహణలో ఎలాంటి రాజీ లేకుండా నాణ్యతతో చేపట్టాలని అన్నారు. ఈ పనులన్నింటినీ తప్పనిసరిగా జూన్ 30 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ ఎస్ మధుసూదన్, ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు, అన్ని మండలాల ఎంపీడీఓలు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నగర పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ గురువారం 6వ డివిజన్ రేచర్లపేట ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డుపై కాలువకు అడ్డంగా ఉంచిన పాడైపోయిన సోఫాను గమనించిన కమిషనర్ వెంటనే స్పందించి పారిశుద్ధ్య కార్మికుల ద్వారా ఆ సోఫాను సంబంధిత ఇంటి లోపలికి తరలింపచేశారు. కాలువల శుభ్రతకు, డ్రైనేజీ నిర్వహణకు అడ్డంకిగా మారిన వస్తువులను రోడ్లు, కాలువలపై ఉంచరాదని ప్రజలకు సూచించారు. పర్యటనలో భాగంగా కాలువల్లో పేరుకుపోయిన సిల్ట్ తొలగింపు పనులను కమిషనర్ పరిశీలించారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా నిరంతర శుభ్రత చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా భవన నిర్మాణ సామగ్రిని రోడ్లపై నిల్వ ఉంచడం వల్ల ప్రజలకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని గుర్తించిన కమిషనర్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న యాజమాన్యాలపై జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా రహదారులను ఆక్రమించి నిర్మాణ సామగ్రిని నిల్వ చేయడం సహించబోమని హెచ్చరించారు. శానిటేషన్ పరిస్థితిని పరిశీలించిన కమిషనర్ పరిశుభ్రతా ప్రమాణాలు సంతృప్తికరంగా లేకపోవడంతో సంబంధిత శానిటేషన్ మేస్త్రి సందీప్, సచివాలయ శానిటేషన్ కార్యదర్శి కార్తీక్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుద్ధ నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు కాలువలు, నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో చేపడుతున్న ప్రత్యేక స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని కూడా కమిషనర్ తనిఖీ చేశారు. ప్రజారోగ్య రక్షణ కోసం ఫాగింగ్, యాంటీ లార్వా స్ప్రేయింగ్ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని సిబ్బందికి సూచించారు. పర్యటన సందర్భంగా స్థానిక ప్రజలతో కమిషనర్ నేరుగా మాట్లాడి పారిశుద్ధ్యం,
డ్రైనేజీ, త్రాగునీటి సరఫరా, వీధి దీపాలు తదితర అంశాలపై వారి సమస్యలు, సూచనలను తెలుసుకున్నారు. ప్రజలు కూడా నగర పరిశుభ్రతలో భాగస్వాములై రోడ్లు, కాలువలపై వ్యర్థ వస్తువులు, పాత ఫర్నిచర్ తదితరాలను వేయకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో తెలుగుదేశం డివిజన్ ఇన్ఛార్జీలు అంబటి చిన్న, పోలపల్లి జగన్, హెల్త్ ఆఫీసర్ పృథ్వీచరణ్, డిఈ లక్ష్మీనారాయణ, ఏఈ అర్జున్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, సచివాలయ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. దానివల్ల మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తీసి మన అన్ని కూడా వాటర్ బాటిల్స్, ఈ చెత్త లేకుంటే ఈ ప్లాస్టిక్ కవర్లు కూడా ఎత్తడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకు నేను మనవి చేసేది ఏంటంటే, ఏదైతే ఈ చెత్త ఈ వాటర్ బాటిల్ ఎక్కువగా దీని తీయడం వల్ల మధ్యలో వాటర్ వెళ్ళట్లా. అదేవిధంగా మనకి ఈ వాటర్ బాటిల్ని అవి ఆగడం కోసం మళ్ళీ మధ్యలో మైనర్ డ్రైన్స్ లో మన షిఫ్ట్ కూడా మనం వేయటం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఏదైతే వచ్చిన ఫ్లోయింగ్ వాటర్ ఉందో ఆ మధ్యలో వచ్చిన వాటర్ బాటిల్స్ అని కూడా ఒక చోట ఆగుతాయి. మనం వెళ్ళి తీసుకోవడానికి ఉంది. గౌరవ కలెక్టర్ గారు కూడా మనకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మైనర్ డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ మనకి సిల్టింగ్ అబ్స్ట్రక్షన్ చేయడం కోసం అది వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ బాటిల్స్ అన్ని కూడా చేయడం కోసం మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇక మనకి ఇలా చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఈ చాలా మంది హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్న యజమానులు ఈ ప్రక్కన ప్రక్కన మొత్తం రోడ్లు ఆక్రమించేస్తారు. దీనివల్ల మొత్తం పబ్లిసిటీ అంతా కూడా ఎంత ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది చూడండి. సో ఇలా చేయడం వల్ల మరి ఆ ఇంటి యజమాని కూడా ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల టోటల్గా కాకినాడ సిటీలో మనం ఎడ్యుకేట్ చేస్తున్నాము. బట్ ఇంకా కూడా పీపుల్లో కొంచెం మార్పు వచ్చి ఈ అబ్స్ట్రక్షన్ కూడా తొలగించి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ చేయవద్దని వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. దీనివల్ల ఇట్స్ క్రియేట్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ టు ద పబ్లిక్. ఎవరైనా పెడస్ట్రియన్ మోటార్ సైకిల్ వచ్చి ఇలా పడిపోతే ఎవరో దానికి బాధ్యత వహిస్తారు. పడిపోయినా ఏ గాయమైనా లేకుండా ఏ ఫ్రాక్చర్ అయినా సంబంధిత అధికారి బాధ్యత వహించాల్సి వస్తుంది. మొక్కలు నాటడం భగవంతునికి సేవగా భావించి ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటి భగవత్ కృపను పొందాలని, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాలని విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా, పాడా పీడీ డాక్టర్ శివరాం ప్రసాద్ పిలుపునిచ్చారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పిఠాపురంలోని పీఠం నూతన ఆశ్రమంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఫలపుష్పాల మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా, పీడీ డాక్టర్ శివరాం ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా మొక్కలు నాటారు. అలాగే ఆశ్రమంలో ఉన్న నక్షత్ర వనాన్ని సందర్శించారు. వారిరువురు ప్రకృతి సేద్యాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. వారి చేతుల మీదుగా విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉమర్ అలీషా, పాడపీడి డాక్టర్ శివరాం ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు, ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ పింగళ ఆనంద్ కుమార్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ శివరాం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు వేసి పర్యావరణం పరిరక్షించుకునేటువంటి భాగంలో మనందరం కూడా బాధ్యత వహించి పిఠాపురం పట్టణ ప్రజలందరూ కూడా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి ముందు 3 మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టగలిగినట్లయితే మనం పిఠాపురాన్ని ఉద్యానవనం కింద మార్చుకునే అవకాశం కలుగుతుంది. మరి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కూడా పిఠాపురాన్ని ఒక ఉద్యానవనం కింద మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం పిఠాపురం పట్టణంలో సృష్టించాలి అనేటువంటి సంకల్పం. తదనుగుణ్యంగా ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటి ఆ ఇంటిని పూర్తిగా మొక్కలతో మనం కవర్ చేయగలిగిన విధంగా మన భూజలాలు కూడా తరిగిపోకుండా నిక్షిప్తంగా ఉంటాయి. ఆ విధంగా నీటి పరంగా చల్లని నీడ, అదేవిధంగా ఫలపుష్పాలు లభించి ఆ ఫలపుష్పాలని భగవంతుని సన్నిధానంలో నైవేద్యం కింద సమర్పించుకొని మనం తీసుకున్నట్లయితే మనకు మంచి ఆరోగ్యం భగవత్ కృప ద్వారా ఏర్పడుతుంది. ఇటువంటి మంచి అవకాశం, సూక్ష్మంలో ఎక్కువ లాభం పొందేటువంటి అవకాశం మన మొక్కలు నాటడం వల్ల కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ భగవంతుని యొక్క ఆశయాన్ని, ఆశీస్సుని పొందడానికి మనం మొక్కలు నాటి ఆ భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. అదేవిధంగా సేంద్రియ వ్యవసాయాన్ని కూడా మన పిఠాపురంలో అభివృద్ధి పరచాలనేటువంటి ఉద్దేశం చేత అక్టోబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు సుభాష్ పాలేకర్ గారి ఆధ్వర్యంలో రైతుల సదస్సుని ఏర్పాటు చేసి సేంద్రియ వ్యవసాయాన్ని కూడా అభివృద్ధి పరచడం కూడా జరుగుతుంది.
మరి ఈ విధంగా మనం చక్కని ఆరోగ్యకరమైనటువంటి పంటలు పండించుకొని ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనందరం సృష్టించుకోవాలి. మొక్కల్ని ప్రేమించాలి. మొక్కల ప్రేమను మనం పొందగలిగినట్లయితే ఆ భగవంతుని యొక్క ప్రేమగా మనం భావించుకోవచ్చు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఈ మొక్కలు నాటాలని మా పీఠం యొక్క ఉమరాల్ ఈషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ యొక్క ఉద్దేశం. సర్వే జన సుఖినో భవంతు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు ఆరోగ్య పరిరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ పి కోమలి సూచించారు. వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో శరీరంలో నీటి శాతం వేగంగా తగ్గిపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆమె తెలిపారు. వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో శరీరంలో నీటి శాతం వేగంగా తగ్గిపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆమె తెలిపారు. సాధారణంగా అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం చెమట రూపంలో ఎక్కువ ద్రవాలను కోల్పోతుందని, ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే డీహైడ్రేషన్, వడదెబ్బ, హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ రోజంతా తరచూ మంచినీరు తాగడంతో పాటు కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్ఎస్ ద్రావణాలు వంటి ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఎండలు ఎక్కువ ఉన్నప్పుడే కాకుండా ప్రతిరోజు చలికాలమైనా వానాకాలమైనా మనం నీళ్ళు తాగే అలవాటు చేసుకోవటం చాలా ముఖ్యం. మామూలుగా చెమటలు పట్టే క్రమంలో చెమటలు పట్టడం ఆగిపోవడము, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవడం, నీరసంగా, కన్ఫ్యూజన్ అంటే ఏం జరుగుతుందో ఏమీ తెలియకపోవడం, ఓరియంటేషన్ లేకపోవడము, లేదా కళ్ళు తిరగడం, వాంతులు, విరోచనాలు అవ్వడం, ఇలాంటి లక్షణాలు మనకి ఎండదెబ్బ తగిలినప్పుడు కనిపిస్తూ ఉంటుంది సాధారణంగా. దానికి తోడు మనం ఎక్కడైనా బయట భోంచేసినట్టయితే బయట భోంచేసాం కదా ఇలాగ అయ్యి ఉండొచ్చు అని అనుకుని సరిపెట్టుకుంటూ ఉంటారు. అలాంటిది కాకుండా రోజుకు ఒక 4 లీటర్లు అని లెక్కగా తెలుసుకున్నప్పుడు మాత్రమే నీళ్ళు మనకి ఇంటేక్ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఈ అలవాటుని చేసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. మేము డాక్టర్స్గా చూసేది ఏంటంటే లేట్గా, అంటే మన చేతుల్లో లేనప్పుడు తీసుకొస్తూ ఉంటారు కాబట్టి సడన్గా డెత్స్ అయిపోతూ ఉంటాయి. ఆ డెత్ని మనం ప్రివెంట్ చేయాలి అని అంటే మన ప్రయత్నం ఇంట్లోనే చేసుకుంటూ తెలిసిన వాళ్ళకి కూడా జాగ్రత్తలు చెప్తూ ద్రవ పదార్థాలు అవి నీళ్ళు అవ్వనివ్వండి, కొబ్బరి బొండా నీళ్ళు, ఓఆర్ఎస్ ప్యాకెట్, మజ్జిగ, అలాగా ఏదో విధంగా నీళ్ళు ఇంటేక్ ఉండేలాగా చూసుకోవాలని ప్రజలకి విజ్ఞప్తి. రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు గాను వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని కాకినాడ సిటీ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు చేపట్టారు. కాకినాడ నగరంలో పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయం నుండి నిరసన ర్యాలీ చేపట్టి తెలుగు తల్లి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి నిరసన తెలిపారు. మాజీ కౌడ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, కంపరబాబి, కృష్ణప్రియ, రాగిరెడ్డి అరుణ్ కుమార్, సుంకర విద్యాసాగర్, భాషా, చిట్నేని మూర్తి, బాలప్రసాద్, మీసాల ఉదయ్ కుమార్ పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మామగారు అయినటువంటి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. 2014లో మోడీ గారితో పొత్తు పెట్టుకుని గెలిచిన తర్వాత ప్రత్యేక హోదా అంటూ బయటకు వచ్చేసి వెన్నుపోటు పొడిచిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా 2019లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఓడిపోయిన తర్వాత వాళ్ళకు కూడా వెన్నుపోటు పొడిచి బయటకు రావడం జరిగింది. మరి 2024లో మోడీ గారితో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకుని గెలవడం జరిగింది. మరి ఈరోజు ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తారో మరి దేవుడికే తెలియాలి. మరి చూసుకున్నట్లయితే గతంలో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఖురాన్గా, బైబిల్గా, గురుగ్రంథ్గా స్వీకరించి ప్రతి అంశాన్ని కూడా ఒక ప్రమాణంగా ప్రతి కార్యక్రమం ప్రజలకు అందించడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మేనిఫెస్టోని జగన్ గారు ఇచ్చిన పథకాలని పేర్లు మార్చి దాంతో పాటు సూపర్ 6 అని ఒక ట్యాగ్ కట్టి ప్రతి పథకాన్ని కూడా సూపర్ 6 కింద వెన్నుపోటు పడడం జరిగింది. మరి గతంలో చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే పరిపాలన ప్రజలందరూ కూడా బాధపడుతున్న సందర్భాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. వెన్నుపోటు అంటే గుర్తొచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పడడం కొత్త ఏమీ కాదు. అంటే మనం కొత్తగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 2024 ఎలక్షన్స్లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మేము జగన్ గారి కంటే మంచి పరిపాలన అందిస్తాము అని చెప్పేసి
ఆయన పెట్టిన మేనిఫెస్టోల్ని మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఇంకా కొన్ని పథకాలు సూపర్ 6 అని చెప్పేసి చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వెన్నుపోటు పడడం జరిగింది. అంటే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు, కానీ ఇప్పటికొచ్చి ప్రజలకు ఏం చేశారు మీరు? మొన్న మహానాడు అని చెప్పేసి మీరు పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగారు. ఒక్క నిమిషం మహానాడు, అందులో మీరు చర్చించిన విషయాలు ఏంటండి? ప్రజలకు చేసిన లాభం ఏంటండి? ప్రజలకు చేసిన మంచి గురించి ఏమైనా మాట్లాడారండి? అంటే చేసింది చేయలేనిది కూడా కలిపి మీరు చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా మహానాడు అన్న కార్యక్రమం మీరు ఎందుకు పెట్టారు? జగన్ గారిని విమర్శించడానికి. మీ మనవల్ని కానీ మిమ్మల్ని కానీ మీ అబ్బాయి గారిని కానీ పొగడడం కోసం పెట్టుకున్న ప్రోగ్రాం కింద ఉంది. కానీ మహానాడు ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకి ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలి అని చెప్పేసి ఏ విధమైన చర్చ కూడా అక్కడ జరగలేదు. మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఈరోజు చూసుకుంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడింది. విద్యార్థులు, పెన్షన్ అందని ముసలివారు, అదేవిధంగా రీసెంట్గా చూసుకుంటే డిఎస్సి, అందులో కూడా అవకతవకలు జరిగినాయి. అంటే మీరు ఏ విధమైన అభివృద్ధి మీరు చూపించకపోయింది పాను. డిఎస్సిలో మొన్న జరిగిన అవకతవకల గురించి మేమందరం కూడా బయటకు వచ్చి, విద్యార్థులు కానీ యువత కానీ అందరూ బయటకు వచ్చి వాళ్ళందరికీ న్యాయం జరగాలి అని చెప్పేసి కోరడం జరిగింది. కోరితే మీరేమన్నారు? అక్కడ ఏ విధమైన అవకతవకలు జరగలేదు, అంతా మంచిగా జరిగింది. ఎందుకంటే మీకు మీడియా ఉంది, మీడియా ముఖంగా మీరు ఏం చెప్పినా సరే నిజమైపోతాయని చెప్పేసి అబద్ధాలన్నీ కూడా నిజాలని చెప్పేసి మీరు చెప్పడం జరుగుతుంది. మీ అందరినీ కోరుకునేది ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఏ విధంగాన ఎదుగుదలకు మీరు కృషి చేయాలి తప్ప ప్రజల్ని ఎప్పుడు ఎన్నుపోటు పడదామా లేదా ఏ శాఖను అందులో అవకతవకలు తీసుకొద్దామని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజలు చూడట్లేదని అనుకుంటున్నారో మరి ప్రజలకు ఏమీ అర్థం కావట్లేదని అనుకుంటారో, లాస్ట్లో 1 సంవత్సరం ఉందనగా వచ్చి మేము పథకాలన్నీ ఇస్తే మళ్ళీ నెగ్గేస్తామని అనుకుంటున్నారు. కానీ ప్రజలు ఏమీ అమాయకులు కాదు. ఇప్పటికే 2 ఏళ్ళు వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, రోడ్డు మీద ఎక్కడైనా కనిపిస్తే అమ్మ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే బాగుంది, మళ్ళీ జగనన్నే అధికారంలోకి వస్తాడు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నామమ్మా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మహిళలు ముఖ్యంగా ఒకటే చెప్తున్నారండి, ఆర్థికంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా బాగుంది, ఏ రోజు కూడా మా ఖాతాల్లోనే డబ్బులు మేము మా పిల్లలకు కానీ మా భర్తలకు కానీ ఇచ్చాం, కానీ ఏ రోజు చెయ్యచాపని పరిస్థితి. కానీ ఈ రోజు చూసుకుంటే మళ్ళీ మాకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా మేము అందరి దగ్గర చెయ్యచాపే పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ అధికారంలోకి రావాలి, ఈ వెన్నుపోటు ప్రభుత్వం మాకొద్దు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఏకకంఠంగా చెప్పడం జరుగుతుంది. హామీలతో ప్రజల్ని మభ్యపెట్టి అధికారం పొందిన కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని వైఎస్ఆర్సీపీ ఇక ఊరుకోదని ప్రజలతో కలిసి పోరాటం సాగిస్తుందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్సి సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్లు పేరుతో వైఎస్ఆర్సీపీ నెల 12 వరకు చేపట్టనున్న నిరసన కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం పిఠాపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ చేతుల మీదుగా పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఏది మహిళలకు ఇచ్చిన 1500, ఏది రైతు కౌలు రైతుకి భరోసా, ఏది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 కార్యక్రమాలు మీరు హామీలు ఇచ్చిన కార్యక్రమాలు చేయలేకపోయారు. ఇది వెన్నుపోటు కాదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ప్రజలకు ఏం చెప్పారు ఎన్నికల్లో వచ్చినప్పుడు? అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభూత కల్పనలు, దుష్ప్రచారం, అసత్య ప్రచారం మాత్రమే కాదు దుష్ప్రచారం చేసి మీరు అధికారంలోకి వచ్చి మీరు చేస్తున్నది ఏంటి? ల్యాండ్ యాక్ట్ గురించి ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? అలాగే అభివృద్ధి కార్యక్రమాలు, సచివాలయాలు నిర్వీర్యం చేశారు, రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారు, హెల్త్ సెంటర్లని అసలు ముట్టుకోవట్లేదు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ పక్కన పెట్టారు, సంక్షేమ కార్యక్రమాలన్నీ నిలుపుదల చేశారు. ఈ విధంగా ఈ ప్రభుత్వంలో ప్రజలకి అన్యాయం జరిగింది, ప్రజలు మోసపోయారు, ప్రజలు బాధపడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మంచినీళ్ళు ఉన్నాయా లేవా, సాగునీరు ఉందా లేదా ఎవరు పట్టించుకోరు. గంటల కరెంటు తీసినా ఒక్కరు కూడా సమాధానం చెప్పరు. హెల్త్ హాస్పిటల్స్ మందులు లేకపోయినా మీరు మాట్లాడరు, ఆరోగ్యశ్రీ నిలుపుదల చేసినా మాట్లాడరు. ఇలా ఎన్నో రకాల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకోసమే ప్రజల తరపున నిలబడాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా 12వ తేదీన భారీ ర్యాలీని నిర్వహించాలని, ప్రజల తరపున నిలబడాలని, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము, దాడిశెట్టి రాజా గారి యొక్క ఆదేశాల ప్రకారము
నియోజకవర్గంలో ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం కుటుంబ సభ్యులు ఇక నుంచి మా పోరాటాన్ని ఉధృతం చేస్తాము. ఈ ప్రభుత్వం దిగి రావాల్సిందే, ప్రజలకి మేలు చేయాల్సిందే, ప్రజలకి అన్ని రకాలుగా ఆదుకోవాల్సిందే. వెన్నుపోటు పడిస్తే చూస్తూ ఊరుకోము. ఇది వైఎస్ఆర్సీపీ మాట. ప్రజల కోసం మా బాట అంతా ప్రజల వెంటే ఉంటాం. గ్రామాల్లో ప్రజల యొక్క భూ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 1 నెల 1 విలేజ్ 4 సార్లు విజిట్స్ కార్యక్రమం కాకినాడ రూరల్ నియోజకవర్గ కరప మండలం నడుకుదురు గ్రామ సచివాలయ ఆవరణలో డిప్యూటీ తహసీల్దార్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ జై శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రజల భూ సమస్యలను గ్రామాల్లోని పరిష్కరించాలని ఉద్దేశ్యంతో నడుకుదురు గ్రామంలో 1 నెలలో ప్రతి గురువారం 4 వారాల పాటు ప్రజల యొక్క భూ సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని వారి యొక్క భూ సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఏఈ ఈశ్వర్ప్రసాద్, హౌసింగ్ ఏఈ నగేష్, గ్రామ సచివాలయం 1-2 విఆర్ఓస్ కె గణపతి, చాగంటి వరుణ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. 4 విజిట్స్ ప్రతి లక్షవారం ఈ గ్రామ సభలు పెట్టారు. ప్రజల యొక్క రైతుల సమస్యల పరిష్కార నిమిత్తం అన్ని డిపార్ట్మెంట్లు కూడా వచ్చి ప్రతి లక్షవారం ఆ నెలలో ఏ గ్రామం అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ గ్రామానికి ప్రతి గురువారం కూడా గ్రామ సభ ఉంటుంది. ప్రజలు వచ్చి ఆ సమస్యల యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వ ఉత్తర్వులు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. అంటే ఫస్ట్ విజిట్కి వచ్చేటప్పటికేమో మనం గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ చేస్తామండి. ఆ వచ్చిన దరఖాస్తులను రిజిస్ట్రేషన్ చేస్తాం. సెకండ్ విజిట్ వచ్చేటప్పటికేమో దాని యొక్క గ్రీవెన్స్ వెరిఫికేషన్ చేస్తాం ఫీల్డ్కి వెళ్ళి. థర్డ్ విజిట్ వచ్చేటప్పటికి దాని యొక్క సొల్యూషన్, దాని రిజల్యూషన్ ఎలా చేయాలన్నది చేస్తాం. ఫోర్త్ విజిట్ వచ్చినకి మనం సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, వచ్చిన గ్రీవెన్స్ అన్ని కూడా చదివి ప్రజలకు వినిపిస్తాం. అందువల్ల దీనికి సంబంధించి 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ సంబంధించింది ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మండల ప్రజలందరూ కోరుతున్నాం. ఈ రెవెన్యూకి సంబంధించినటువంటి ఫిర్యాదులన్నీ కూడా సత్వర పరిష్కారం కోసం అని చెప్పి 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ అనే కార్యక్రమం, అంటే 1 నెలలో 4 వారములు ఈ పబ్లిక్ నుంచి గ్రీవెన్స్ తీసుకుని రెవెన్యూకి సంబంధించినటువంటి సాధ్యమైన మటుకు కోర్టు కేసులు మినహా మిగతా కేసులన్నీ కూడా పరిష్కారం చేయడం కోసం అని చెప్పి ప్రోగ్రామ్ ఒకటి పెట్టడం జరిగింది. పబ్లిక్ గ్రీవెన్సెస్ క్లియరెన్స్ కోసము. అందులో భాగంగా ఈరోజు నడుకుదురు గ్రామంలో మీ సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశంలో మొదటి లక్షవారం, ప్రతి నెలలో కూడా మొదటి లక్షవారం పబ్లిక్ నుంచి ఈ రెవెన్యూకి సంబంధించిన బౌండరీస్ కానీ, ఈ భూ సమస్యలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే కనుక వాటి నుంచి ముందు గ్రీవెన్స్ తీసుకుంటామండి. 2వ వారం ఫీల్డ్ విజిట్ ఉంటుంది. ఆ ఫీల్డ్ విజిట్లోకి వెళ్ళి ఈ ఇరుపక్షాలని పెట్టుకుని అక్కడ సమస్య మ్యాక్సిమం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తామండి. 3వ వారం కంప్లీట్గా క్లియర్ అయిపోవాలి, 3వ లక్షవారం. అలాగే 4వ లక్షవారం గ్రామ సభ కండక్ట్ చేసి ఆ గ్రామ సభలో ఈ మొదటి వచ్చిన గ్రీవెన్సెస్ అన్ని కూడా సాల్వ్ అయినట్టుగా చేయడం జరుగుతుందండి. అందులో భాగంగానే ఈ నెలలో ఈ లక్షవారం, మొదటి లక్షవారము ఈ నడుకుదురు గ్రామంలో పెట్టడం జరిగిందండి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని, రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. తిరిగి వార్తలకు స్వాగతం. ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం యూనియన్ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా లేబర్ కార్యాలయం వద్ద మహిళలపై జరిగిన దాడులపై జిల్లా లేబర్ అధికారుల నిర్లక్ష్యాన్ని విడనాడాలని, మహిళా కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని నిరసన ధర్నా చేపట్టారు. ఈ నిరసన ధర్నాకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి యూనియన్ గౌరవ అధ్యక్షులు తోకల ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న మహిళా సెక్యూరిటీ గార్డ్స్ రామలక్ష్మి, కాటూరి రాజులపై
మార్చి 6వ తేదీన విచక్షణారహితంగా దాడులు నిర్వహించారని, దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆయన అన్నారు. అనంతరం జిల్లా లేబర్ అధికారికి వినతిపత్రం అందజేశారు. యూనియన్ నాయకులు మధు, జాన్బాబు, వెంకటేష్, రమణమ్మ, శ్రీవల్లి, లోవా, సెక్యూరిటీ గార్డులు పాల్గొన్నారు. శివగంగానేవుడు ఇవాళ ఆర్ఎంసీలో పనిచేస్తూ ఉంది, పనిచేయడానికి ప్రోత్సహిస్తూ ఉన్నారు. మేము ఒకటి అడుగుతున్నాం, లేబర్ కార్యాలయం దేనికని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మహిళా కార్మికుల మీద దాడులు జరుగుతూ ఉంటే పట్టించుకోరా? ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారా? ఇవాళ అది పట్టించుకోకపోతే రేపు పొద్దున ఇంకొకరి మీద దాడి జరుగుతూ ఉంటుంది. అందుకే ప్రధానంగా ఏదైతే మార్చి 6వ తేదీన మహిళా సెక్యూరిటీ గార్డులపై దాడి చేయించారో, షేరు దుర్గ, వాళ్ళ తనయుడు, కొంతమంది రౌడీలు, ఆర్ఎంసీలో పనిచేస్తున్న శివగంగాను తక్షణమే విధుల నుంచి తొలగించి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా లేబర్ అధికారుల నిర్లక్ష్యాన్ని విడనాడి కార్మికులకి న్యాయం చేసే విధంగా మీరు ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. ఎస్సీ వర్గీకరణ ద్వారా దళితులను అణిచివేసి వారిని రాజ్యాధికారానికి దూరం చేసే పెద్ద రాజకీయ కుట్రకు నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు తెరలేపారని రాక్స్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ తీవ్రంగా విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం చేపట్టనున్నట్లు పిఠాపురం పట్టణంలోని సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ రత్నాకర్ చెప్పారు. అంతకుముందు కొవ్వొత్తులు వెలిగించి ఎస్సీ వర్గీకరణపై పెదవి విప్పని పలు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధుల వైఖరిని నిరసించారు. సమావేశంలో నాయకులు చెన్నం వెంకటేశ్వరరావు, ప్రేమ్బాబు, ఏనుగుల సత్యబాబు, కొండబాబు, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ అనేది ఏదైతే ఉందో, మాల సామాజిక వర్గానికి సంబంధించి నేను ప్రతి గ్రామానికి తిరుగుతున్నాను. అవి కూడా మీరు చూస్తుంటారు. దరిదాపు 4000 గ్రామాలు, ప్రతి గ్రామంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాగా 200-300 మందిని గ్యాదర్ చేసి అసలు రిజర్వేషన్ అంటే ఏంటి, ఏం జరుగుతుందని వాళ్ళని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళకి ఏమీ తెలియదు. 99% ఆఫ్ మాల పాపులేషన్కి ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి, రిజర్వేషన్ అంటే ఏంటో తెలియదు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, అంతా అయిపోయింది అనుకుంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పును మనం గౌరవిస్తాం. సుప్రీంకోర్టు తీర్పు టైం టు టైం ఒకసారి ఒక తీర్పు ఇస్తూ ఉంటుంది. తర్వాత ఆ తీర్పుని కాలానుగుణంగా పరిస్థితిని బట్టి మార్చుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూడండి, పల్లంరాజు గారు అడిగినట్టుగా 2004లో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కుదరదు, ఇట్ ఈస్ వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, నాట్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మన భారత రాజ్యాంగం ప్రకారం ఎస్సీ వర్గీకరణ కుదరదు అని 5 జడ్జి బెంచ్ కొట్టేసింది. అదే సుప్రీంకోర్టు 20 సంవత్సరాల తర్వాత 7 జడ్జెస్ బెంచ్ వచ్చి సుప్రీంకోర్టు సబ్ క్లాసిఫికేషన్ ఇస్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇట్స్ నాట్ ద వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పింది. తీర్పులు మారుతూ ఉంటాయి, ప్రజల యొక్క ప్రొటెస్ట్ని, డెమోక్రటిక్ వే ఆఫ్ ప్రొటెస్ట్ని బట్టి మారుతూ ఉంటాయి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, అంతా అయిపోయింది అనేది తప్పు. ఇక చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా, అంతా అయిపోయింది కదా అని ముడుచు కూర్చోవడం తప్పు. ఎందుకంటే వ్యవసాయ చట్టాల విషయంలో సాక్షాత్తు పార్లమెంట్లో చట్టాలు చేశారు. రైతులకు అది నచ్చలేదు, ప్రజాస్వామ్యంగా పోరాటం చేశారు, ఆ చట్టాలు వెనక్కి తీసుకున్నారు. నేను చెప్తున్నాను, ఈ దొంగ చట్టాలని వెనక్కి తీసుకునేంత వరకు కూడా, పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసేంత వరకు కూడా ఈ పోరాటం నిరంతరం కంటిన్యూస్గా జరుగుద్ది. దానికోసం ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఇది జరుగుతూ ఉంది. ఇక పల్లంరాజు గారు చెప్పినట్టుగా ఈ ప్రెస్ మీట్లు ఏంటని అంటా ఉన్నారు. అసలు జనాలకి ఏం తెలీదు. అలాగే మిగతా సామాజిక వర్గం ఏమనుకుంటుందంటే ఎస్సీలో 100లో ఇద్దరికి ఇచ్చే రిజర్వేషన్ మొత్తం మాలలో కొట్టేస్తున్నారు కదా, మిగతా 59 కులాలకి దేశవ్యాప్తంగా మిగతా 1108 కులాలకి ఏం లేదు కదా, అయ్యో పాపం దొబ్బేస్తున్నారేమో అనే ఒక భ్రమలో ఉంది సమాజం. అసలు నిజం తెలిసినటువంటి వ్యక్తిగా, ఒక రీసెర్చర్గా, ఈ యొక్క వ్యవహారంలో 35 సంవత్సరాలకు ఉన్న వ్యక్తిగా నిజాలు ప్రజలకు తెలియాలి. సమాజంలో మాలలు, దొంగోళ్ళు రిజర్వేషన్ అంతా కొట్టేస్తున్నారు అనేటటువంటి ఏ నానుడైతే ఉందో, ఇది కాదు నిజం, ఇదని తెలియజెప్పేటటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ 5 రాష్ట్రాలు దేశమంతా తిరుగుతున్నాను మిత్రులారు. ఇక దళితుల్ని, మాదిగలని, మాలలని, లేకపోతే దళిత హిందువులని, దళిత క్రైస్తవులని, మొత్తానికి దళిత జాతి ఉనికిని ఈ దేశంలో లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరంతా కూడా ఒక్కసారి ఈ విషయంపై సీరియస్గా ఆలోచించాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా. అసలు ఇదంతా కుట్ర. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మన పవన్ కళ్యాణ్, అలాగే మన జగన్మోహన్ రెడ్డి, దళితుల మేనమామ, వీళ్ళందరూ కూడా ఇది అన్యాయం అని చెప్పేసి, దీంట్లో వాస్తవం ఎంత ఉందో ఇంతవరకు తెలుసుకోకుండా ఒక్కరు కూడా బ్లాటెంట్గా బ్లాంకెట్ సపోర్ట్ ఇస్తా ఉన్నారు. మాల మహానాడు తరపున అన్ని రాజకీయ పార్టీలకు కూడా శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. అలాగే పిఠాపురం మరి నా సొంత ప్లేస్ కాబట్టి గత 30 సంవత్సరాలుగా ఏ ఉద్యమాన్ని మొదలు పెట్టినప్పటికీ పిఠాపురం నుంచే మొదలు పెడతా ఉన్నాం. ఈస్ట్ సెంటిమెంట్ ఒకటి,
అలాగే మరి 30 సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఎక్కడి నుంచే జరుగుతుంది కాబట్టి ఇది మిత్రులారా దేశవ్యాప్త ఉద్యమం. ఇట్ ఇస్ నాట్ కన్ఫైన్డ్ టు ద వన్ స్టేట్ ఆఫ్ అవర్స్ ఆర్ అదర్స్. మనకు కానీ మిగతా రాష్ట్రాలకు జస్ట్ ఒక రాష్ట్రానికే సంబంధించినటువంటి పోరాటం కాదు మిత్రులారా, కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం కాదు మిత్రులారా, దేశం మొత్తం పోరాటం ఇది. ఏదో పిఠాపురంలో చేసాం లేకపోతే కాకినాడలో చేసామంటే కుదరదు. అన్ని రాష్ట్రాల్లో కూడా పోరాటాన్ని కొనసాగించబోతున్నాం. అందులో భాగంగానే నేను గత ప్రెస్ మీట్లో చెప్పాను, పోరాటం అనేది ఎప్పుడు జరిగిన పిఠాపురం నుంచే మొదలవుద్దని చెప్పేసి, అంతం కాదు ఇది ఆరంభం అని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంజనీర్ పిల్లి రామారావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవున్నప్పటికీ ఉద్యోగులు పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులు పెండింగ్ డిఏలు, పీఆర్సీ, సిపిఎస్ సమస్యల పరిష్కారం, వైద్య భద్రత, పెన్షనర్ల సంక్షేమం వంటి అంశాలపై అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై స్పష్టమైన కార్యాచరణను ప్రకటించలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ విభాగం కాకినాడ అర్బన్ అధ్యక్షులు మహిపాల్, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తుమ్మల నూకరాజు, కేవీ మౌర్య, వై లక్ష్మీపతి, డి సత్యనారాయణ, ఆర్టీసీ మూర్తి తదితరులు పాల్గొన్నారు. మంచి పిఆర్సీ ఇస్తున్నారు. పిఆర్సీ 12వ వేతన సవరణ చేసి మాకు మంచి పిఆర్సీ ఇస్తానన్నారు. అలాగే ఐఆర్ ఇస్తానన్నారు. ఐఆర్ బెనిఫిట్స్ ముందుగా పిఆర్సీ ఇచ్చినప్పటికీ కొంచెం లేట్ అవుతుంది, ఈలోగా మీకు ఐఆర్ రిలీజ్ చేస్తాను అని చెప్పడం జరిగింది. మంచి ఐఆర్ ఇస్తానని చెప్పారు. అది 2 మర్చిపోయారు. ఉన్న పిఆర్సీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆ పిఆర్సీ కమిషనర్ ఏమో ఆయన ఇంటికి పంపేశారు. మళ్ళీ కొత్త పిఆర్సీ వేయలేదు, కొత్త పిఆర్సీని నియమించలేదు. దాని గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు. ఐఆర్ ఇవ్వలేదు. ఉద్యోగస్తులందరూ కూడా మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడున్న ధరలను బట్టి, తర్వాత ఇప్పుడున్న మరి ఏ సమస్యలు ఉన్నాయో పిల్లలకి అందరూ కూడా చివరి దశలో ఉంటారు. అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే ఆయన చెప్పినట్టుగా ముందుగా పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి కొత్త కమిషనర్ని ఏర్పాటు చేసి ఐఆర్ కూడా రిలీజ్ చేసి ప్రజలు మరి ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ బెనిఫిట్స్ వచ్చేలాగా చేయాలని ముందుగా మనకి ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు కోరుకున్నాను. కాకుండా దాని వన్ మంత్ కి ఏదైతే పెన్షన్ ఉందో, ఏదైతే శాలరీ ఉందో దాన్ని 1 మంత్ కూడా ఇంక్రీజ్ చేయమని. అదే కాకుండా ఏమవుతుందంటే అండి, చనిపోయిన తర్వాత 1 ఇయర్ అయినప్పుడు కూడా ఈ రిలీఫ్ కావట్లేదు. దాని మీద ఇమ్మీడియట్ గా కూడా దాన్ని కూడా రిలీజ్ చేయమని మేము కోరుకుంటున్నామండి. అట్లాగనే తర్వాత మాకు రిటైర్ అయిన తర్వాత కమ్యూటేషన్ ఉంటుంది. అంటే మేము కొంత అమౌంట్ కమ్యూట్ చేస్తే పెన్షన్లను గవర్నమెంట్ ఏం చేయాలి, కొంత అమౌంట్ ఇస్తుందండి. ఆ అమౌంట్ని 15 సంవత్సరాలు రికవర్ చేస్తున్నారు. ఈ రోజుల లెక్క ప్రకారంగా ఆ డిఏ క్యాల్కులేషన్ చేస్తే, ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తే అది 12 సంవత్సరాలకి సరిపోతుంది. కానీ మా దగ్గర 15 సంవత్సరాల పాటు రికవర్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఆల్ ది పీపుల్ ఇంచుమించు 3 సంవత్సరాలు ఈ రికవరీ అవుతుందా మా పెన్షనర్స్ అందరూ లాస్ అయిపోతున్నారు. కాబట్టి దాన్ని 12 సంవత్సరాలకు కుదించవలసిన కోరుచున్నాం. రిపోర్ట్ స్టడీ చేయడం, ఈ విధంగా చాలా కాలయాపన జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే ఆలస్యమైంది. దయచేసి ప్రభుత్వం వారు ఈ పిఆర్సీ సంబంధించినటువంటి చైర్మన్ నియమించి చర్యలు తీసుకొని పిఆర్సీ ద్వారా ఈ పెన్షనర్స్కి ఏమన్నా బెనిఫిట్, ఉద్యోగస్తులు కూడా ముఖ్యంగా ఉద్యోగస్తులు కూడా క్లాస్ 4 ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చిన్న ఉద్యోగులే. వాళ్ళకి వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. అది ఫిక్స్డ్ ఇన్కమ్, వేరే ఆదాయం వాళ్ళకి రాదు. కాబట్టి ఇలాంటి పిఆర్సీ ద్వారా కానీ, లేకపోతే డిఏ ఏరియాస్ కానీ, డిఆర్ ఏరియాస్ అంటారు మాకు, ఇవన్నీ కూడా సానుభూతితో పరిశీలించి వాటిని త్వరలోనే మంజూరు చేసి ఆయా కుటుంబాలకు స్వాంతన కలిగించాలని చెప్పి నేను ప్రత్యేకించి గవర్నమెంట్ని కోరుకుంటూ ఉన్నాను. నా పేరు డాక్టర్ వడ్లపాటి మహేపాలు. నేను ఇక్కడే రిటైర్ అయ్యాను. నేను నగర అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ ఉద్యోగస్తులు పెన్షనర్స్ వింగ్కి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఉన్నాను. చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క రికమెండేషన్ మేరకు రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ నుంచి నాకు ఆర్డర్స్ వచ్చాయి. ఆ ఆర్డర్స్ ప్రకారంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రముఖ సోషల్ వర్కర్ తోకల వరదరాజు సాంచి జన్మదినోత్సవ వేడుకలు కాకినాడలో ఘనంగా నిర్వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ, రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరు కృష్ణమోహన్ల ఆధ్వర్యంలో వరదరాజ సాంచిచే బర్త్డే కేకును కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్
టొలోసో, మెక్సికో, యుఎస్ఏ, లూసియానా యూనివర్సిటీ, అమెరికా నుండి గౌరవ డాక్టరేట్ పొందిన శుభ సందర్భంగా దుస్సాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ, రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరు కృష్ణమోహన్లు మాట్లాడుతూ గొప్ప సామాజికవేత్తగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వరదరాజు సాంచికి డాక్టరేట్ రావడం కాకినాడ వాసులకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంతో గర్వకారణమని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత డాక్టర్ తోకల వరదరాజు సాంచి మాట్లాడుతూ ఇటువంటి అవార్డులు డాక్టరేట్లు రావడం ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల పట్ల బాధ్యత మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో సామాజిక సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. తనపై అభిమానంతో శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకులు గ్రంథి నాగేశ్వరరావు, వంగపండి కృష్ణమూర్తి, శ్రీనివాస్ రాజా, నరాల తులసి, లక్కీ, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యక్షులు అవ్వడం కూడా మాకు చాలా ఆనందకరంగా ఉంది. అది ఈయన కాకినాడ జిల్లాలో ఉండడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈయన సమాజ సేవలో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. పేద ప్రజలకి ఎవరైనా ఉంటే చదువురాని విద్యార్థులకు కానీ ఒక హాస్టల్స్లో వాళ్ళకి సంబంధించి ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ అనేక సందర్భాల్లో సహాయం చేయడం కానీ, ఆ సందర్భంగా ఈయనకి ఈ టొలోస్కో యూనివర్సిటీ నుంచి అమెరికన్ మెక్సికో టొలోస్కో యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అనేది రావడం జరిగింది. ఇది మా పార్టీకి కాకినాడ ప్రజలందరికీ కూడా ఆనందంగా ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటాం. సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ రంగంలో దిగటం జరిగింది. అట్లాగే ఈ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా నేను పనిచేస్తున్నాను. దీంట్లో నాకు నా సర్వీసెస్కి మెచ్చి డాక్టర్ బాబాసాహెబ్ ఇంటర్నేషనల్ అవార్డు నాకు టొలోసో మెక్సికో యూనివర్సిటీ వారు ఇవ్వటం, అట్లాగే ఈ మధ్యకాలంలో లూసియానా యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. ఇది నా మీద బాధ్యత పెంచింది, మరింత బాధ్యత పెంచింది. సమాజంలో ఇంకా నేను సేవ చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి ఆ సేవకు మళ్ళీ పునరంకితమయ్యి నేను సేవ చేయాలనుకుంటున్నాను. కాకినాడ నగరంలోని రాజా రామ్మోహన్ రాయ్ నగర్లో గల తెలుగు జనతా పార్టీ కార్యాలయంలో పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ఈ సందర్భంగా బీసీ సంఘ నాయకులు అనుసూరి రాజకుమారి, కాకర్ల కృష్ణవేణి, రాయుడు మోజేష్, రామకృష్ణ, పలువురు బీసీ సంఘ నాయకులు పాల్గొని పెద్దింశెట్టి వెంకటేశ్వరరావుకు సాల్వా కప్పి పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ నాయకురాలు అనుసూరి రాజకుమారి మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న పేదలకు అండగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. పెద్దింశెట్టి ప్రత్యక్షంగాను పరోక్షంగాను జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా వచ్చి విశేష తెలియజేసిన మా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే ఒక సమాజంలో నిబద్ధతగా ప్రతి ఉద్యమానికి మేము ముందుండి చేస్తున్న ఉద్యమానికి ఈరోజు నా పుట్టినరోజు కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి వచ్చి నాకు విషయం చెప్పిన మన సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నా పేరు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ. ఈరోజు మన కాకినాడలో నివాసం ఉంటున్న మన పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు గారు జనతా పార్టీ అధ్యక్షులు. ఈయనకి పుట్టినరోజు సందర్భంగా మేము అందరం కూడా వచ్చి ఈయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అంటే ఈయన ఒక మంచి వ్యక్తి, ప్లస్ అలాగే మన జాతి కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ఈ రోజున చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడిన వ్యక్తి మన జనతా పార్టీ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు గారు. ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు, పార్టీలకు అతీతం. ఈయన మంచి పనులకి అందరూ కూడా అభిమానంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈయనకి విష్ చేయడం జరిగింది. అలాగే ఫోన్లో కూడా చాలా మంది పెద్దలందరూ కూడా ఈయనకి విష్ చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో జరుపుకోవాలని, ఆ భగవంతుడు మీకు ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేద కుటుంబాన్ని ఆదుకోవాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు కోరారు. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ను మండపాక సుబ్బు, జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, కాలెడ వెంకటేష్, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన కురుపూడి శ్రీనివాసరావు, శాంతి దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాసరావు, శాంతి దంపతులు ఒకే కానుపులో 4 ఆడపిల్లలకు జన్మనిచ్చారని, వారి ఆర్థిక పరిస్థితి బాగోలేక ఫౌండేషన్ సహాయం కోరారని అన్నారు. తెలుగుదేశం పార్టీ మంగళగిరి పార్టీ ఆఫీసులో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, టీడీ జనార్దన్కి తెలియపరిచిన వెంటనే జిల్లా కలెక్టర్కి ఫోన్ చేసి వారిని ఆదుకోవాలని సూచించారని తెలిపారు. కలెక్టర్ని కలిసిన వెంటనే విషయం తెలుసుకుని కలెక్టర్ సానుకూలంగా స్పందించి వారి కుటుంబ సభ్యులకు
అండగా ఉంటానని హామీ ఇచ్చారని తెలిపారు. అదేవిధంగా నలుగురు పిల్లల తండ్రి అయిన శ్రీనివాస్కి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారని అన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు శ్రీనివాసరావు, శాంతి, వారి కుటుంబ సభ్యులు, నలుగురు కవల పిల్లలు పాల్గొన్నారు. పుట్టినప్పటి నుంచి అనేక ఆర్థిక ఇబ్బందులు రావడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా వీళ్ళకి రావాల్సిన అమ్మక వందనం కానీ ప్రభుత్వ పథకాలు కూడా ఏం వస్తలేదు. గత కాలంలో శ్రీనివాసరావు కారు నడుపుకుంటా జీవించేవాడు. మరి ఆ కారు అమ్మేయడం, తర్వాత మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్లో కారు లేకుండా చేసిన సర్టిఫికేట్లు కూడా రావడం, మా ఫౌండేషన్ ద్వారా అనేక ఉపయోగకరమైన పనులు చేస్తూ, అదేవిధంగా మొన్నటి రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారి ఆశీస్సులతో మరి రాష్ట్ర పార్టీ ఆఫీసులో ఇలా ఇబ్బందులు చెప్పడం వల్ల మరి వెంటనే టీడీ జనార్దన్ గారు మన కాకినాడ జిల్లా గౌరవనీయులు కలెక్టర్ గారికి ఫోన్ చేసి మరి నలుగురు పిల్లలకి అండగా ఉండాలన్నారు. మరి ఈరోజు మన కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశాము. మరి ఆయన వెంటనే స్పందించి నలుగురు పిల్లలకి న్యాయం చేస్తానని, అదేవిధంగా వాళ్ళ నాన్నగారు డ్రైవర్, మన కార్పొరేషన్లో డ్రైవర్ పోస్ట్ కూడా ఇప్పిస్తానన్నారు. మరి కలెక్టర్ గారు చేసిన సేవ మరువలేనిది. జిల్లాలో ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ చేస్తున్న తీరు గౌరవనీయులు కలెక్టర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి వీరికి ప్రభుత్వం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, పిల్లలకు కూడా భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ సహాయపడాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జలధార, జలహారతి పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు. డ్రైనేజీపై ఉంచిన పాడైన సోఫాను పారిశుద్ధ్య కార్మికుల చేత ఇంటిలోనే పెట్టించిన కార్పొరేషన్ కమిషనర్. డ్రైనేజీ నిర్వహణకు అడ్డంకిగా మారిన వస్తువులను కాలువలపై ఉంచరాదని సూచన. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటాలి. విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా పిలుపు. వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ పి కోమలి హెచ్చరిక. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.